హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆకును అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్లోకి 1 కప్పు పప్పుకి 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టాలి. ఇప్పుడు ఉడికినటువంటి పప్పులోకి తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి చుక్కకూర ఆకుని వేసి మరొక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికినటువంటి పప్పులోకి తగినంత సాల్ట్, కారం వేసి సిమ్లో అయితే ఉడకబెట్టాలి. పోపు గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అంతే, పోపు రెడీ అవుతుంది. ఈ పోపుని ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి మన పప్పులో వేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు అయితే రెడీ అవుతుంది. టైం తక్కువగా ఉన్నప్పుడు కుక్కర్లో వేసుకోవడం వల్ల కర్రీ అయితే తొందరగా రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీరు కూడా ఇలానే చేస్తారా? కమెంట్ చేయండి.